నీవు సందేశం చదివి వెంటనే మౌనమయ్యావు. ఆ రెండు నీలి టిక్కులు ఇంకా కనిపిస్తున్నాయి. నేను మళ్ళీ మళ్ళీ ఆ వాక్యాన్ని చదివాను. తప్పు మాట ఏదైనా ఉందా అని వెతికాను. సాధారణ ప్రశ్నే అడిగాను, కానీ సమాధానం రాలేదు. ఫోన్ స్క్రీన్ వెలుగులో నా ముఖం స్పష్టంగా కనిపించింది. నీ మౌనం మాత్రం అర్థం కాలేదు. ఒకప్పుడు వెంటనే రాసే నీవు ఇప్పుడు ఆగిపోతున్నావు. ఆగిపోవడం ఎక్కువగా మాట్లాడుతోంది. ఏం జరిగింది అని నేరుగా అడగలేకపోతున్నాను. ఎందుకంటే జవాబు వినడానికి సిద్ధంగా లేనేమో. ఈ దూరం గొడవ వల్ల రాలేదు, ఇది సమాధానం లేకపోవడం వల్ల వచ్చింది. నేను పంపిన చివరి మాట అక్కడే నిలిచిపోయింది. దానికి ఎదురుగా ఖాళీ మాత్రమే ఉంది. మన మధ్య సమస్య పెద్దది కాదు, కానీ దాన్ని తప్పించుకోవడం పెద్దదిగా మారింది. నీవు బిజీగా ఉన్నావేమో అనుకుంటున్నాను, కానీ ఈ మౌనం ఉద్దేశపూర్వకంగా అనిపిస్తోంది. ఒకసారి అయినా తరువాత మాట్లాడుదామని చెప్పొచ్చు, అది కూడా రాలేదు. ఇప్పుడు నేను పంపాలా లేదా అని ఆలోచిస్తున్నాను. ఇది ప్రశ్న కంటే ఎక్కువ అయింది. నీ మౌనం సమాధానమా లేక దూరమా, అది చెప్పేది నీవే. రెండు నీలి టిక్కులు ఇంకా అక్కడే ఉన్నాయి. మన మధ్య కూడా అలాగే ఏదో నిలిచిపోయింది. నీవు సందేశం చదివి వెంటనే మౌనమయ్యావు. ఆ రెండు నీలి టిక్కులు ఇంకా కనిపిస్తున్నాయి. నేను మళ్ళీ మళ్ళీ ఆ వాక్యాన్ని చదివాను. తప్పు మాట ఏదైనా ఉందా అని వెతికాను. సాధారణ ప్రశ్నే అడిగాను, కానీ సమాధానం రాలేదు. ఫోన్ స్క్రీన్ వెలుగులో నా ముఖం స్పష్టంగా కనిపించింది. నీ మౌనం మాత్రం అర్థం కాలేదు. ఒకప్పుడు వెంటనే రాసే నీవు ఇప్పుడు ఆగిపోతున్నావు. ఆగిపోవడం ఎక్కువగా మాట్లాడుతోంది. ఏం జరిగింది అని నేరుగా అడగలేకపోతున్నాను. ఎందుకంటే జవాబు వినడానికి సిద్ధంగా లేనేమో. ఈ దూరం గొడవ వల్ల రాలేదు, ఇది సమాధానం లేకపోవడం వల్ల వచ్చింది. నేను పంపిన చివరి మాట అక్కడే నిలిచిపోయింది.
సపూర్వకంగా అనిపిస్తోంది. ఒకసారి అయినా తరువాత మాట్లాడుదాని చెప్పొచ్చు, అది కూడా రాలేదు. ఇప్పుడు నేను పంపాలా లేదా అని ఆలోచిస్తున్నాను. ఇది ప్రశ్న కంటే ఎక్కువ అయింది. నీ మౌనం సమాధానమా లేక దూరమా, అది చెప్పేది నీవే. సందేశం చదివి వెంటనే మౌనమయ్యావు. ఆ రెండు నీలి టిక్కులు ఇంకా కనిపిస్తున్నాయి. నేను మళ్ళీ మళ్ళీ ఆ వాక్యాన్ని చదివాను. తప్పు మాట ఏదైనా ఉందా అని వెతికాను. సాధారణ ప్రశ్నే అడిగాను, కానీ సమాధానం రాలేదు. స్పష్టంగా కనిపించింది, నీ మౌనం మాత్రం అర్థం కాలేదు. ఒకప్పుడు వెంటనే రాసే నీవు ఇప్పుడు ఆగిపోతున్నావు. ఆగిపోవడం ఎక్కువగా మాట్లాడుతోంది. ఏం జరిగింది అని నేరుగా అడగలేకపోతున్నాను. ఎందుకంటే జవాబు వినడానికి సిద్ధంగా లేనేమో. ఇది సమాధానం లేకపోవడం వల్ల వచ్చింది. నేను పంపిన చివరి మాట అక్కడే నిలిచిపోయింది. దానికి ఎదురుగా ఖాళీ మాత్రమే ఉంది. మన మధ్య సమస్య పెద్దది కాదు, కానీ దాన్ని తప్పించుకోవడం పెద్దదిగా మారింది. నీవు బిజీగా ఉన్నావేమో అనుకుంటున్నాను, కానీ ఈ మౌనం ఉద్దేశపూర్వకంగా అనిపిస్తోంది. ఒకసారి అయినా తరువాత మాట్లాడుదామని చెప్పొచ్చు, అది కూడా రాలేదు. ఇప్పుడు నేను పంపాలా లేదా అని ఆలోచిస్తున్నాను. ఇది ప్రశ్న కంటే ఎక్కువ అయింది. నీ మౌనం సమాధానమా లేక దూరమా, అది చెప్పేది నీవే. రెండు నీలి టిక్కులు ఇంకా అక్కడే ఉన్నాయి. మన మధ్య కూడా అలాగే ఏదో నిలిచిపోయింది. సందేశం చదివి వెంటనే మౌనమయ్యావు. ఆ రెండు నీలి టిక్కులు ఇంకా కనిపిస్తున్నాయి. నేను మళ్ళీ మళ్ళీ ఆ వాక్యాన్ని చదివాను. తప్పు మాట ఏదైనా ఉందా అని వెతికాను. సాధారణ ప్రశ్నే అడిగాను, కానీ సమాధానం రాలేదు. ఫోన్ స్క్రీన్ వెలుగులో నా ముఖం
సమాధానం లేకపోవడం వల్ల వచ్చింది. నేను పంపిన చివరి మాట అక్కడే నిలిచిపోయింది. దానికి ఎదురుగా ఖాళీ మాత్రమే ఉంది. మన మధ్య సమస్య పెద్దది కాదు, కానీ దాన్ని తప్పించుకోవడం పెద్దదిగా మారింది. నీవు బిజీగా ఉన్నావేమో అనుకుంటున్నాను, కానీ ఈ మౌనం ఉద్దేశపూర్వకంగా అనిపిస్తోంది. ఒకసారి అయినా తరువాత మాట్లాడుదామని చెప్పొచ్చు, అది కూడా రాలేదు. ఇప్పుడు నేను పంపాలా లేదా అని ఆలోచిస్తున్నాను. ఇది ప్రశ్న